బీజేపీని బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మన సుబ్బరాయుడు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక బీజేపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవికి బీజేపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మార్కెట్ యార్డు చైర్పర్సన్ సుప్రజ, జిల్లా అధికార ప్రతినిధి రమణాచారి, ఉపాధ్యక్షులు రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బొమ్మన సుబ్బరాయుడు అన్న గారిని నియమించినందుకు అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నగారి ఆధ్వర్యంలో పార్టీ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజుటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర పార్టీ తను గుర్తించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నిన్న నియామకం చేయడం జరిగింది. అందుకు రాష్ట్ర అధ్యక్షుడు టీవీఎన్ మాధవ్ గారికి, అలాగే మా సంఘటనా మంత్రి మధుకర్జీ గారికి, అలాగే మా జోనల్ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి గారికి, మరో ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి వగల శశిభూషణ్ రెడ్డి గారికి, అలాగే బద్వేల్ నియోజకవర్గ ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కడప జిల్లా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నియామకానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య మీడియా సమావేశం ఏంటంటే, బద్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బద్వేల్లో గతంలో బై ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. తర్వాత మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీనే బద్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తుందని తెలుసు. అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్, బద్వేల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీజేపీ మా సోదరికి అయినటువంటి ఇచ్చారు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇచ్చారు. కాబట్టి రేపు ఒకటి దినంన బద్వేల్ నియోజకవర్గంలో మెజార్టీ స్థానిక సంస్థ ఎన్నికలైతేనేమి, బద్వేల్ మున్సిపాలిటీ కూడా చైర్మన్గా భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించాలని చెప్పి మా పెద్దలందరినీ కూడా కోరడం జరిగింది. దానికి కూడా మా వాళ్ళందరూ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే పెద్దలతో మాట్లాడతామని చెప్పారు. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పార్టీ మండలాధ్యక్షులు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ గారికి, అలాగే మా రమణాచారి గారు అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధికి, BLA 1 భాస్కర్ రెడ్డి గారు, అంటే భారతీయ జనతా పార్టీ తరఫున BLA 1గా భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ పనిచేస్తున్నారు. BLA 2గా కూడా భారతీయ జనతా పార్టీలో సుమారు 200 చిల్లర బూతులుంటే మా వాళ్ళు 216 అన్ని బూతుల్లో కూడా BLA 2ను కూడా మేము నియామకం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి బూత్లో కూడా, బద్వేల్ నియోజకవర్గంలో ప్రతి బూత్లో కూడా, అంటే బద్వేల్ నియోజకవర్గం ఫస్ట్ ఏదైనా భారతీయ జనతా పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఏదైనా కూడా ఫస్ట్ బలోపేతం కావాలి అని చెప్తే బూత్ లెవెల్లో ఫస్ట్ ఉంటేనే. ఈరోజు మా నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, జాతీయ అధ్యక్షుడు కూడా ప్రతి ఒక్కరు కూడా బూత్ ఫస్ట్ ఒక బూత్కు వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. అంటే బూత్ ఎంత పవర్ఫుల్ అనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు మేము బద్వేల్ నియోజకవర్గంలో కూడా ముందుగా బూత్ స్థాయి నుంచే మేము ఎదగాలని చెప్పే ఉద్దేశంతోనే BLA 2లో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి బూత్లో కూడా నియామకం చేయడం జరిగింది. వారందరితో కూడా తొందరలోనే బద్వేల్ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళందరితో కూడా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆల్రెడీ. ఇంకా పెద్ద ఎత్తున ఇంకొకసారి మీటింగ్ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి, దీనికి ఈ రోజు నుంచి మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సహకరించాలని చెప్పి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ